యవ్వనంలోనే ఈ వ్యక్తి గత 10 సంవత్సరాలలో ఖండంలోనే అత్యంత శక్తివంతమైన మంత్రగత్తెల వేటగాడిగా పేరు పొందాడు. అతను ప్రత్యక్షమయ్యే ప్రతి చోట 600కి పైగా దుష్ట మంత్రగత్తెలను చంపేశారు. మంత్రగత్తెలు అతని పేరు వినగానే భయంతో పారిపోతారు. ఒక రోజు అతను ఒక చిన్న పట్టణానికి చేరుకున్నాడు. అక్కడ బంగారు రంగు జుట్టు, నీలి కళ్లతో అందమైన అమ్మాయిని దుష్ట మంత్రగత్తెగా ఆరోపించారు. పట్టణ ప్రజలందరి ముందు షెరీఫ్ ఆమెను చంపబోతున్నారు. షెరీఫ్ చేయి పైకెత్తగానే అతని తల వెనుక తుపాకీ ఒత్తబడింది. అప్పుడు సెల్ ప్రత్యక్షమయ్యారు. అతను ఆ అమ్మాయిని పరిశీలించాడు. జుట్టు, పర్యు అన్ని చూశారు. పరిశీలన తరువాత సెల్ ప్రకటించారు, ఆమె సాధారణ మానవురాలే తప్ప మంత్రగత్తె కాదని. పట్టణ ప్రజలు అతనిపై నమ్మకముంచి త్వరగా వెళ్లిపోయారు. ఈసారి సెల్ మరియు అతని సోదరి మేయర్ అజ్ఞాతనపై అపహరించబడిన పిల్లలను రక్షించడానికి వచ్చారు. ఆధారాల వెంట వెళ్లి వారు ఒక పాడుబడ్డ గుడిసెను కనుగొన్నారు. అనుకున్న ప్రకారమే అక్కడ ఒక మంత్రగత్తె దాగి ఉంది. మంత్రగత్తె వేటగాళ్లను చూసిన వెంటనే పారిపోవడానికి ప్రయత్నించింది. కాని బయటే వేచి ఉన్న సెల్ ఆమెను వెంటనే కాల్చేశాడు. తీవ్ర పోరాటం తర్వాత వారు ఆ మంత్రగత్తెను సజీవంగా పట్టుకోగలిగారు. అయితే పిల్లలపై ఎలాంటి ఆధారాలు లభించలేదు. కేవలం ఒక రక్తచంద్రుని గుర్తించిన నక్షత్ర పటం మాత్రమే దొరికింది. అదే అసలు పన్నాగాన్ని బయటపెట్టేది. వారు అడవికి తిరిగి వెళ్లి ఉచ్చులు వేశారు. కొంతకాలానికే తల మామిడి ముక్కలాగా ఉన్న ఒక మంత్రగత్తె ఉచ్చులో చిక్కుకుంది. ఆమె స్పందించేలోపే సెల్ ఆమె తలపై తుపాకీ పెట్టాడు. గ్రే ఆమె దండను పట్టుకునేందుకు ముందుకు వచ్చింది. కాని మంత్రగత్తె ఒక్కసారిగా విడిపడి పారిపోవడానికి ప్రయత్నించింది. సెల్ వెంటనే ఒక తాడు విసిరి తన కాళ్లను చెట్టుకు అడ్డంగా నిలిపాడు. క్షణంలోనే దండ ఆమె చేతి నుంచి ఎగిరిపోయింది. ఆ మంత్రగత్తె నేలపై పడిపోయి స్పృహ తప్పింది. మూవీ నేమ్ హన్సల్ అండ్ గ్రేటల్ విచ్ హంటర్స్.